దావోస్లో ప్రజెంట్ ఒక మీటింగ్ జరగడం జరిగింది. 2 రాష్ట్రాల సీఎంలు అదే ఐటీ మినిస్టర్లు వెళ్ళడం జరిగింది. అయితే ఈ దాంట్లో మాత్రం అల్లు అర్జున్ ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్న వివాదంగా జరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ అసలు ఏమైంది, మరి రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, అక్కడ ఏం అడిగారు? సో రేవంత్ రెడ్డి గారిని అక్కడ ఎవరో జర్నలిస్టులు అడిగారు అనమాట. అసలు ఏంటి అల్లు అర్జున్ గారి ఇష్యూ అనే దాని పట్ల దాని గురించి అడిగినప్పుడు చంద్రబాబు గారు ఆయనకు జరిగిన డిస్కషన్ గురించి అడిగారు అనమాట. సో అసలు ఏంటి అని అడిగితే చంద్రబాబు గారికి నేను చెప్పాను, ఆయన నన్ను అడిగారు ఎందుకు అల్లు అర్జున్ లాంటి వ్యక్తులను ఇప్పుడు టచ్ చేయడము, అతన్ని వదిలేయచ్చుగా అన్నట్టుగా ఆయన మాట్లాడారు, అతని జోలికి వెళ్ళొద్దు అన్నట్టుగా మాట్లాడారు. కానీ నేను ఆయనకి ఏం చెప్పానంటే ఆయన 10-12 రోజులు పట్టించుకోలేదండి ఆ ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని. సో ఇప్పుడు వాళ్ళని మరి అతను అంత రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలాగా తనకు కూడా తెలియాలి కదా. సో అందుకని చట్టం ఏది చేస్తే దానికి నేను ఓకే అని చెప్పాను. పోలీసులు వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం చేసుకుంటే దానికి అది నేను ఓకే అన్నాను, అంతే తప్ప నా పర్సనల్ వివక్ష ఏం లేదు. సో చట్టం తన పని తాను చేసుకుపోయింది, అదే నేను చంద్రబాబు గారికి వివరించానని చెప్పారనమాట. సో ఇప్పుడు ఈ విషయం పైన ఏదో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కావాలని చేసినట్టు, మళ్ళీ కావాలని రెచ్చగొట్టినట్టు చంద్రబాబు గారు చెప్పారు కదా. ఎందుకంటే ఆయన సెకండ్ డేనే తెలిసిన నెక్స్ట్ డేనే వీడియో పెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అప్పటికే వెళ్ళి మనీ వచ్చారు. ఇటు అల్లు అర్జున్ 25 lakhs ఇస్తాను అని చెప్పారు. 10 days వరకు పట్టించుకో, అదొక చాలా పెద్ద ఎలిగేషన్ అవుతుంది కదండి. అంటే పర్సనల్గా ఇప్పుడు వెళ్ళి ఆ ఫ్యామిలీని కలవడం వేరు, డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం వేరు. అప్పటికి కేసు పెట్టారు, వెళ్ళకూడదు అని చెప్పారు. వాళ్ళ రూల్స్ వాళ్ళ కరెక్టే ఉన్నాయి, ఈయన చెప్పేది వాళ్ళు చెప్పేది అర్థం అవ్వట్లేదు ఎవరికి. అంటే వీళ్ళకి ముందు జరిగిన డిస్కషన్ ఇది, అంటే ఇప్పుడు అనుకున్న డిస్కషన్ కాదు మాట అది. సో చంద్రబాబు గారికి మీరు ఈ ఇష్యూలో అంటే ప్రాపర్గా తెలియదు, అంటే ఆయన క్లియర్గా లేరు ఆ మ్యాటర్ మీద. జస్ట్ ఆయన ఏదో హీరో మీద ఉన్న సాఫ్ట్ కార్నర్తో వదిలేయమని మాత్రమే చెప్పారు. బట్ ఏంటంటే ఇన్డెప్త్గా ఏం జరిగింది అనేది ఆయనకు తెలియదు, అది నేను వివరించాను. సో ఆ తర్వాత అట్లా మా మధ్య డిస్కషన్ జరిగిందని చెప్పారనమాట. సో దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన చెప్పిన మాటలే ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ మీరు అన్నట్టుగానే 10 రోజులకి ఎక్కడ రియాక్ట్ అయ్యాడు, ముందే రియాక్ట్ అయ్యాడు కదా. సో బేసిక్గా ఏంటంటే మనిషి వెళ్ళి కలిసేది, ఆ కలవడం అదంతా కూడా అప్పుడు నా ఫ్యామిలీతో వీడియో కాల్ మాట్లాడినా కూడా నేను ఉన్నాను అని ఒక భరోసా ఇచ్చినా బాగుండేది. ఆయన ఏదో ఎక్కడో 2 రోజుల తర్వాత ఒక సోషల్ మీడియా ఒక వీడియో వదిలాడు, అట్లా డబ్బులు అయితే ఇచ్చాడు, 25 lakhs అనౌన్స్ చేశాడు. కానీ అది పూర్తిగా వాళ్ళకి అందిందా, మొత్తం ఏం జరిగింది, అసలు ఆయన హాస్పిటల్కి రీచ్ అవ్వడానికి కూడా దగ్గర 2 weeks దాకా ఆయన హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు. సో మళ్ళీ ఆయన కేసు చుట్టూ ఆయన తిరగడం సరిపోయింది, పబ్లిక్లో ఫేమ్ అంతా పోయింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా అయితే ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేయలేదు. బట్ ఏంటంటే ఈ అభిమానుల నమ్మకం ఏంటంటే కావాలని రేవంత్ రెడ్డి గారు ఏదో వాంటెడ్గా చేయించారని. సో ఆయన దానికి అది కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నేను ఆ ముఖ్యమంత్రితో కూడా నేను అదే చెప్పాను, మా మధ్య జరిగిన ఫ్రెండ్లీ డిస్కషన్ అది, దానికి అంత ఇదేం లేదు, ఆయన ఓపెన్గానే చెప్పారనమాట. సో ఇంకా ఈ ఇష్యూని జనం కూడా మర్చిపోతే బాగుంటుంది. ఇంకా దాన్ని పట్టుకుని ఆయన ఏదో మాట్లాడాడు కదా అని చెప్పి ఈ జర్నలిస్టులు కూడా వదలరు రేవంత్ రెడ్డి గారిని ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఇంకా ఆయన అట్లానే మర్చిపోతారు, ఆ రోజుకి ఆ 2 రోజులు మాత్రమే తిరిగింది. సో తర్వాత మర్చిపోతారు. ఇంకా వదలకుండా అభిమానులు సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలను పట్టుకుని ఇంకా ఏదో అంటే అక్కడ జర్నలిస్టులు ఒక్కడే తప్పు అనలేము, ఎందుకంటే వాళ్ళ పని చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి క్వశ్చన్ అడిగేంత వరకు. కానీ సోషల్ మీడియాలో దాన్ని ఇంకా రోజుకి ఇంత పెరిగిస్తుంది మాత్రం ఫ్యాన్సే ఖచ్చితంగా. ఆ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇష్యూ మర్చిపోయింది, హీరో గారు కూడా మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి. సో ఇంకా దాన్ని పట్టుకుని లాగి వాళ్ళే గుర్తు చేసి బాధపడతారు అనమాట హీరో గారిని కూడా. సో ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈయన చెప్తారు తప్పకుండా. మరి అది అల్లు అర్జున్ గారిని అడిగినా ఆయన చెప్పాల్సిందే ఏం జరిగింది అనే దానిపై. అది చెప్పకుండా స్కిప్ చేయడం అది హీరో గారు తెలివితేటలు. సో అభిమానులు అనేవాళ్ళు ప్రతిరోజు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనేది వీళ్ళ పర్సనల్ లైఫ్ కన్నా అవతల హీరోల పర్సనల్ లైఫ్ ఎక్కువగా తీసుకోవడం, దానివల్ల అవతల వాళ్ళందరినీ శత్రువులుగా చూడటం అనేది కరెక్ట్ కాదు. సో అది కొంచెం తగ్గించుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది.